హలో ఫ్రెండ్స్, నేను మీ గోపాలుడు. ఈరోజు మనం జీమెయిల్ అకౌంట్ ఎలాగ ఓపెన్ చేసుకోవాలనే విషయం గురించి చర్చించుకుందాం. మనం యూట్యూబ్ కోసం జీమెయిల్ అకౌంట్ చాలా అవసరం. అదే కాకుండా మనకి ఇంటర్నెట్ బ్యాంకింగ్ గురించి కానీ, లేదంటే రాసిన కార్డు కోసం కానీ, లేదంటే ఏదైనా బ్యాంకులో లోన్ తీసుకోవాలన్నా కూడా మనకి ఈమెయిల్ అకౌంట్ అనేది చాలా అవసరం. అదే కాకుండా మనం ఏదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుండి ఏదైనా కొన్ని బెనిఫిట్స్ కావాలంటే మనకి ఈమెయిల్ ఐడి ఉంటే అన్ని విషయాలు మనకి ఈమెయిల్ ఐడిలో వస్తాయి. దాని గురించి జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఏమి అన్న విషయాల గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాము. మనం జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసేదానికి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, మనము జీమెయిల్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయటం అనే విషయం గురించి ఈరోజు డిస్కషన్ చేద్దాము. మనం గూగుల్లోకి వెళ్ళేసి క్రియేట్ జీమెయిల్ అకౌంట్ అని రాస్తే అక్కడికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మనం జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేయాలని చెప్పేసి క్లిక్ చేసామంటే అది ఓపెన్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళేసి మనం ఫస్ట్ ఏం చేయాలంటే మన పేరు రాసుకోవాలి. తర్వాత వచ్చేసి మన లాస్ట్ నేమ్ ఏమో రెడ్డి రావు అని అలా ఉంటుంది కదా, అలాగే ఏదన్నా చేసుకోవాలి. ఓకే, నేను గోపాలు కుందూరు అని రాశాను. ఇక్కడ వచ్చేసి కేజీ నా ఇనిషియల్ అది పెట్టుకున్నాను. తర్వాత ఏదైనా ఒక సింబల్ పెట్టుకుంటే, ఎందుకంటే పెద్ద నేమ్ ఇస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది, అది గురించి ఇలా చేశాను. ఓకే, తర్వాత ఆర్ అని పెట్టాను. తర్వాత 85 అని పెడుతున్నాను. ఇది వచ్చేసి ఇది ఎలాగైనా మనం పెట్టుకోవచ్చు, అదే మనకి కొద్దిగా రిలేటెడ్గా గుర్తుండే విధంగా ఉంటే బెటర్. మన పాస్వర్డ్ వచ్చేసి ఇక్కడ టైప్ చేస్తున్నాను. ఇది కనపడుతుంది, మీకు కనపడే విధంగా నేను టైప్ చేస్తున్నాను. యాక్చువల్గా 1234 @KGR. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేను ట్రై చేశాను. ఓకే, @KGR. ఇలాగ మీరు పాస్వర్డ్ అనేది ఇలాగే ఉండాలని లేదు, మీరు ఎలాగ ఇష్టం వస్తే అలాగే చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మన మొబైల్ ఫోన్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఇక్కడ టైప్ చేయాలి. ఈ మొబైల్ ఫోన్ నెంబర్లోకి మనకు ఒక కోడ్ పంపిస్తారు, ఆ కోడ్ ఫిల్ చేయాలి. ఫోన్ నెంబర్ తప్పు రాసుకుంటే కానీ అది కరెక్ట్గా మనకి ప్రాబ్లం వచ్చేస్తుంది. అది కోడ్ మనకి కరెక్ట్గా రాదు. 9946 చూడండి, మనం కరెక్ట్ నెంబర్ ఇచ్చేసామంటే ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది అనమాట. ఇది వచ్చేసిందంటే కానీ వెరిఫై అయిపోయినట్లు మన అకౌంట్ నెంబర్. వెరిఫై అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మన డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. మంత్ ప్లస్ డేట్ ఇస్తున్నాను. డేట్ ఇచ్చిన తర్వాత ఇయర్ ఇస్తున్నాను. ఇన్ కేస్ ఇది ఎవరికైనా చాలా ఫాస్ట్గా నేను చేస్తున్నాను అనిపిస్తే వాళ్ళు ఏం చేయాలంటే తర్వాత వచ్చేసి వాళ్ళు ఒకసారి కాకుండా ఇంకో 2 సార్లు చూసేసి కింద మరసనంగా ఇంకొకసారి వెరిఫై చేసేసుకుంటే సరిపోతుంది. ఎక్కడ మీకు అవసరం ఉంటుందో ఆ ఏరియాలో వచ్చేసి మీరు కొద్దిగా స్టాప్ చేసేసుకొని చదువుకుంటే ఈజీ అయిపోతుంది. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, దాంట్లో వచ్చేసి మనం అగ్రీ అని చెప్పేస్తాను. అగ్రీ అయిపోయిన తర్వాత ముందుకు వెళ్ళిపోతుంది. యాక్చువల్గా 3-4 మినిట్స్ నేను కంప్లీట్ చేసుకోవాలని ఆలోచనతో చేస్తున్నాను, ఎందుకంటే టైం వేస్ట్ చేయ తెలుసుకోలేదు మీ టైము. ఇప్పుడు నా అకౌంట్ వచ్చేసి ఓపెన్ అయిపోయింది. ఇది అకౌంట్ ఓపెన్ అయిందా లేదా అని చెప్పేసి మనం జీమెయిల్లోకి వెళ్తే మనకు తెలిసిపోతుంది. మనం ఏ అకౌంట్ అయితే ఓపెన్ చేసామో అది జీమెయిల్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మన జీమెయిల్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఇది ఎందుకంటే ఇది చాలా మనకి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మన పర్సనల్ డీటెయిల్స్ ఎవరికైనా మెయిల్ పెట్టడము, లేదంటే ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ కోసం ఎవరంటే వాళ్ళు మనకి నీ మెయిల్ అకౌంట్ ఇవ్వండి అని చెప్తుంటారు. చూడండి, ఇప్పుడు నేను ఓపెన్ చేసిన అకౌంట్ ఓపెన్ అయిపోయింది అనమాట, ఈజీగా ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చూసారంటే నా పేరు అవన్నీ డీటెయిల్ అన్నీ వస్తాయి అనమాట ఇక్కడ. ఓకే, మనం ఇప్పుడు ఓపెన్ చేసిన ఫుల్ డీటెయిల్స్ని ఇక్కడ వచ్చేసి గోపాల్ కుందూరు అనేసి డీటెయిల్ అని వచ్చేసాయి అనమాట. ఓకే, ఇక్కడ మన మెయిల్ ఐడి వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఉంటుంది. KG 1985 అనే అకౌంట్ నెంబర్ కూడా వచ్చేసింది, కాబట్టి ఇది మనం చేసింది. హలో ఫ్రెండ్స్, మీకు ఇంతవరకు నేను జీమెయిల్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలనే విషయం గురించి క్లియర్గా చెప్పాను. జీమెయిల్ అకౌంట్ బెనిఫిట్స్ ఏంటంటే మనం రాసిన కార్డు కోసం కానీ, నెట్ బ్యాంకింగ్లో ఆన్లైన్లో ఏదైనా ట్రాన్సాక్షన్ చేయించాలన్నా కానీ, ఆన్లైన్ ఫామ్స్ ఏదైనా ఫిలప్ చేయాలన్నా కానీ జీమెయిల్ అకౌంట్ అనేది చాలా 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 అవసరం. నేను యూట్యూబ్ క్రియేట్ చేయటం గురించి ఆల్రెడీ మనం డిస్కషన్ చేసాము. ఈ యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలన్నది నేను రేపు మీకు ఈ ప్రోగ్రాంలో చూపించబోతున్నాను. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేదానికి ఎలాగ చేస్తున్నాను, ఏమేమి అవసరం అనేది మీరు రేపు పొద్దున్న చూడబోతారు. ఆ వీడియో కూడా నేను రిలీజ్ చేస్తాను, కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ a lot. Bye.